హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. అప్పట్లో సినిమాల్లో గాని నాటకాల్లో గాని అమ్మాయిలు నటించడం అంటే పెద్ద పాపం అన్నట్టు చూసేది సమాజం. అంతెందుకు, ఇంట్లోంచి బయటకు రావాలన్నా భయపడేవారు అప్పట్లో అమ్మాయిలు. నాటకాల్లో కూడా స్త్రీ పాత్రలను మగవాళ్లే పోషించేవాళ్ళు ఒకప్పటి రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయి ధైర్యంగా బయటకొచ్చి పరిస్థితులను ఎదురించి నాటకాల్లో నటించడమే కాకుండా సినిమాల్లోకి వెళ్లి తొలి మహిళా నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్నారు దాసరి కోటిరత్నం గారు. అంతేకాదు, ఎంతో మందికి నాటకాల్లో ఉపాధి కల్పించి వారికి జీతాలిచ్చే స్థాయికి ఎదిగారు కోటిరత్నం. ఆ రోజుల్లోనే ఇవన్నీ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా, ఎంతో గుండె ధైర్యం కావాలి. మరి అలాంటి వారి గురించి తెలుసుకుంటేనే కదా మనకు కూడా ఏదైనా సాధించగల అనే ధైర్యం వస్తుంది. అసలు ఆమెకు అంత మనోధైర్యం ఎలా వచ్చింది? ఎవరి ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చారు? ఎలా రాణించారు? ఆమె పెళ్లి చేసుకోకపోవటానికి కారణాలు ఏంటి? ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన ఆమె ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి గల కారణాలేంటి అన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి. మహిళా నిర్మాత అనగానే భానుమతి, అంజలిదేవి లాంటి వాళ్ళు గుర్తుకొస్తారు. కానీ వారికంటే ముందుకు వెళ్లి చూస్తే 19వ శతాబ్దం మొదట్లోనే అనేక సినిమాల్లో హీరోయిన్ గా ఇంకా నిర్మాతగా చేసిన ఒక యాక్టర్ ఉన్నారు. ఆమె దాసరి కోటిరత్నం. రంగస్థలంపై అమ్మాయిలు వేసిన పాత్రలు కూడా అబ్బాయిలే వేసే రోజులవి. అలాంటి టైంలోనే నాటకాల్లో ఎంటర్ అయ్యి అమ్మాయిల వేషాలతో పాటు అబ్బాయిల వేషాలు కూడా వేసి ఎంతో అవలీలగా యాక్టింగ్ చేసి 4.5 దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో తన సత్తా చాటిన నటి కోటిరత్నం. 1910వ సంవత్సరంలో ఈమె గుంటూరు జిల్లా నర్సారావుపేట సమీపంలో ఉన్న ప్రతిపాడు గ్రామంలో జన్మించారు. ఆమె తల్లి మరణించిన తర్వాత ఆమె ప్రతిపాడును వదిలేసి తన తాతగారి గ్రామమైన నక్కబొక్కలపాడులో స్థిరపడ్డారు. ఆమె తండ్రి కూడా ఒక రంగస్థల నటుడు. వారి నాన్నగారిని చూస్తూ నటనపై ఆసక్తిని పెంచుకున్నారు కోటిరత్నం. తన తండ్రి ప్రోత్సాహంతోనే తన 9వ ఏట నాటకాల్లోకి అడుగుపెట్టారు. మొదటగా హరిశ్చంద్రుడు నాటకంలో లోహితాసుడు పాత్రను పోషించారు. ఆ తరువాత లవకుశ, ప్రహ్లాద, బొబ్బిలి యుద్ధం లాంటి నాటకాల్లో నటించారు. బాల్యంలోనే కాదు, యుక్త వయసు వచ్చాక కూడా ఆమె ఎక్కువగా పురుష పాత్రలను ధరించి అందరి మన్ననలను పొందారు. ఆమె కంఠస్వరం అద్భుతంగా ఉందని అందరూ చెప్పడంతో సంగీతం కూడా నేర్చుకున్నారు. నటనకు తోడు సంగీతం కూడా ఉండటంతో ఎన్నో నాటక అవకాశాలు వచ్చాయి ఆమెకు. నాటకాల్లో కొంత అనుభవం సంపాదించాక సొంతంగా నాటక సమాజాన్ని నెలకొల్పి ఊరూరా నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. 1934వ సంవత్సరంలో లవకుశలో శ్రీరాముడి పాత్రను పోషించి సొంతంగా నెలకొల్పిన నాటక సమాజంలో పారుపల్లి సత్యనారాయణ గారు ఇంకా కొంతమంది నటీనటులు ఉండేవారు. 5 ఏళ్ల పాటు ఈ నాటక సమాజాన్ని నిర్విఘ్నంగా నిర్వహించి ఎంతో మందికి ఉపాధి కల్పించారామె. అదలా కొనసాగుతూ ఉన్న టైంలోనే నవలా నాటక సమాజం నుండి పురుష పాత్రలు పోషించడానికి ఆమెకు పిలుపొచ్చింది. అలా నవలా నాటక సమాజంలోకి ఎంటర్ అయిన ఆమె సతీ అనసూయ, గంగావతరణం వంటి నాటకాల్లో నటించింది. అందులో ఆమె నారద పాత్రను పోషించింది. ఆ పాత్రకు గాను ఆమెకు దాదాపుగా 200 రజత పతకాలు రావడం విశేషం. ఆ రోజుల్లో దాసరి కోటిరత్నం గారి నాటకం అంటే జనాలు ఎక్కడున్నా సరే ఎక్కడెక్కడి నుండో తండోపతండాలుగా వచ్చి చూసేవారు. ఆ క్రేజ్ తో ఆమె మరో నాటక మండలిని నిర్మించి సావిత్రి నాటకాన్ని ప్రదర్శించింది. అందులో ఆమె సత్యవంతుని పాత్రను పోషించారు. ఇది మద్రాసులోని రాయల్ టాకీస్ లో ప్రదర్శించబడింది. ఆ నాటకాన్ని చూసిన దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గారు ఆమెను అభినందించి ఆమె నటనను ప్రోత్సహించేందుకు బంగారు కంకణాలను బహుకరించారు. దశ దిశలా తిరుగుతూ నాటకాలను ప్రదర్శిస్తూ ఉండేవారు కోటిరత్నం గారు. ఆ పర్యటనలో భాగంగా ఓసారి నైజాం సంస్థానంలో నవాబు కోటలో సావిత్రి నాటకాన్ని ప్రదర్శించారు. దివాన్ రాజకృష్ణ ప్రసాద్ గారు ఆమె నటనను మెచ్చి వెండి గొడ్డలి, వెండి తాడును ఆమెకు బహుకరించారు. దేశవ్యాప్తంగా ఆమె నాటకాలు ప్రసిద్ధి పొందడంతో కలకత్తాకు చెందిన భరతలక్ష్మి ఫిల్మ్ సంస్థ నాగరత్నం గారి ట్రూపుని కలకత్తా తీసుకెళ్లి సతీ సక్కుబాయి సినిమాని నిర్మించింది. ఈ సినిమా దర్శకుడు చారు చందర్రాయ్. అప్పటి వరకు నాటకాల్లో ఎక్కువగా తుంగల చలపతిరావు గారు సక్కుబాయిగా యాక్ట్ చేస్తే రత్నం గారు శ్రీకృష్ణుడిగా నటించేవారు. కానీ ఇక్కడ సినిమాల్లోకి వచ్చేసరికి వీళ్ళ పాత్రలు రివర్స్ అయ్యాయి. ఆయనే సరే బాగా యాక్ట్ చేసి అందరి మన్ననలు పొందారు. 1935వ సంవత్సరం మే 21న సతీ సక్కుబాయి విడుదలైంది.
మొదలైంది. ఆ సినిమా నిర్మాణం జరుగుతున్న సమయంలో అంటే 4.5 నెలల కాలంలో ఆమె అక్కడ సినీ పరిశ్రమని గమనించడం మొదలుపెట్టారు. మన తెలుగు వారితో తెలుగు స్టోరీస్ తో ఉత్తరాది వాళ్ళు ఎంత లాభం పొందుతున్నారో ఆమె గమనించారు. దాంతో ఆమెకు సొంతంగా సినిమాను నిర్మిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనొచ్చింది. ఆలోచనే తడవుగా ఆమె తన బృందాన్ని సంప్రదించి సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రయోగాలు చేయటానికి ఎప్పుడూ ముందుండే నాన్నగారు సినిమా నిర్మాణ ఆలోచన రాగానే ఆలస్యం చేయకుండా అడుగు ముందుకేశారు. కలకత్తాలో ఉన్న అరోరా ఫిల్మ్ కార్పొరేషన్ ని కలిసి తమ ఆలోచనలను చెప్పారు. ఇక తన బృందంలో ఉన్న ఇతర నటీనటులను కూడా సంప్రదించి లాభాలొస్తే అందరం సమానంగా పంచుకుందాం అని చెప్పి ఒప్పించారు. టెక్నికల్ సపోర్ట్ కోసం అరోరా ఫిల్మ్ అసోసియేషన్ ని సంప్రదించగా పార్ట్నర్షిప్ కి ఓకే చెప్పి సత్య అనసూయ చిత్రాన్ని తీయటానికి సిద్ధపడ్డారు వారు. అలా కోటిరత్నం గారు తొలి మహిళా నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో అడుగు వేశారు. ఈ సినిమా 1935 సంవత్సరం అక్టోబర్ 4న రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యాయం ప్రారంభించింది. ఆ తరువాత ఆమె వరుసగా 1936లో లంకా దహనం, 38లో మోహిని భస్మాసుర, ఇక 1939లో వరవిక్రయం ఇలా నటిస్తూ సినిమాలను నిర్మిస్తూ వచ్చారు. సినిమాల్లోకి వెళ్ళినా సరే ఆమె నాటకాలు వేయడం మాత్రం వదలలేదు. నాటకాలు వేయడం మళ్ళీ మొదలు పెట్టారు. సతీ సక్కుబాయి నాటకాన్ని ప్రదర్శించేవారు. ఆ నాటక ట్రూప్ లో ఉన్న తుంగల చలపతిరావు గారు మరణించటంతో తానే సక్కుబాయి పాత్ర పోషించేవారు. 1943లో పాదుకా పట్టాభిషేకం సినిమాను నటి కన్నాంబ గారు నిర్మించగా అందులో కౌసల్య పాత్ర పోషించడం కోసం మద్రాసు చేరుకున్నారు కోటిరత్నం. అలా మద్రాసు చేరిన ఆమె 1955 వరకు అక్కడే ఉన్నారు. బంగారు భూమి, చంద్రవంక, గొల్లబామ, అగ్ని పరీక్ష వంటి అనేక సినిమాల్లో ఆమె నటించారు. 45 ఏళ్ల పాటు నాటకాల్లో సినిమాల్లో కొనసాగిన ఆమె తనకంటూ ఏమీ ఉంచుకోలేదు. కెరీర్ మీద దృష్టి సారిస్తూ వారి నాన్నగారి స్ఫూర్తితో అనేక విజయాలను వరించారు. వృత్తి పట్ల అంకిత భావం ఎంతంటే ఆమె జీవితాంతం కళా ప్రపంచంలోనే గడిపారు. పెళ్లి కూడా చేసుకోలేదు. చివరకు ఆరోగ్యం సహకరించకపోవటంతో వయసు మీద పడటంతో అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఇచ్చే ఉపకార వేతనంతో కాలం వెళ్లదీశారు. 1960వ సంవత్సరంలో తణుకులో ఆంధ్ర నాటక పరిషత్ ఆమెను ఘనంగా సత్కరించింది. నాటక రంగంలో ఆమెకున్న ఖ్యాతి కారణంగా చిత్ర పరిశ్రమలో ఎదగడమే కాకుండా నిర్మాతగా కూడా తొలి అడుగు వేసి విజయం సాధించారు. ఆమె చర్మ జీవితాన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎంతో దుర్భరంగా గడిపిన ఆమె 1972వ సంవత్సరం డిసెంబర్ 1న చిలకలూరిపేటలో కన్నుమూశారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్. మా వీడియో నచ్చినట్లయితే గనక మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మరింత మంది ప్రముఖుల గురించి తెలుసుకోవటానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.